హలో ఫ్రెండ్స్. మనం ఊర్వశి పురువుల వృత్తాంతం యొక్క అంతరార్థం గురించి తెలుసుకుందాం. మనకి ఊర్వశి పురువుల వృత్తాంతం శ్రీదేవి భాగవతంలో మనం తెలుసుకున్నాం కదా. దానికి మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు అంతరార్థాన్ని వివరిస్తున్నారు. అది తెలుసుకుందాం. మనకి ఋగ్వేదంలో 10వ మండలంలో 95వ అనువాకంలో ఊర్వశి పురుగుల కథలోని మేకల కథను వేదంలోనూ భాగవతంలోనూ రాయడం అవసరమా అని సందేహం కలిగింది. మా గురువుగారు అంటే మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారి యొక్క గురువుగారు దీనికి ఒక వివరణ ఇచ్చారు. దానిని మనకి తెలియజేస్తున్నారు. ఊర్వశి దేవకాంత దేవత అంటే దైవస్వరూపం. పురూరవుడు మానవుడు అంటే నరుడు. 2 మేకలు భక్తి శ్రద్ధ. నన్ను పొందాలంటే నీవు ఈ 2 మేకలను జాగ్రత్తగా పోషించాలి. నువ్వు నగ్నంగా నాకు కనపడకూడదు అని నియమాలు పెట్టింది ఊర్వశి. అంటే భగవంతుణ్ణి పొందాలంటే భక్తి శ్రద్ధ ముఖ్యము అని భావన. నగ్నంగా ఉండడం అంటే అజ్ఞానంలో పడిపోవడం. మనుషులను మాయ మోహము ఆవరించినట్టే పురూరవును కూడా గాంధర్వుల రూపంలో మాయ ఆవహించింది. అతని వద్ద నుండి 2 మేకలను అనగా భక్తి శ్రద్ధలను దూరం చేసింది. ఎప్పుడైతే భక్తి శ్రద్ధ పోయాయో పురూరవుని అవిద్య అజ్ఞానము అంటే నగ్నంగా ఉండడం ఆవహించాయి. ఇదే నగ్నత్వం. ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా తెలియకపోవడం. ఒళ్ళు తెలియని అహంకారం. ఎప్పుడైతే అజ్ఞానం ఆవహించిందో ఊర్వశి వెళ్ళిపోయింది. అజ్ఞానము అహంకారము ఆవహించిన నాడు భగవంతుడు మానవుడికి దూరం అవుతాడు. పురూరవుడు ఊర్వశి కోసం వెతికినట్టు మానవుడు భగవంతుని కోసం గుళ్ళు గోపురాలు వెతుకుతాడు. కానీ భగవంతుడు ఎక్కడా కనిపించడు. తుదకు ఇంటికి తిరిగి వచ్చి ఒంటరిగా కూర్చొని నిర్మలమైన మనస్సుతో ధ్యానం చేస్తాడు. పురూరవుడికి 3 వేదాలు స్ఫురించినట్టు మానవునికి కూడా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇది ఈ కథకు అంతరార్థం. భాగవతంలో కథలన్నీ ఇలాగా భావగర్భితంగా ఉంటాయి. వాటిని కథ మాదిరి చదివితే లౌకికమైన కథ మాత్రమే కనిపిస్తుంది. నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్పాను అని చెప్పి మనకి మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు పురూరవుని ఊర్వశి వృత్తాంతం యొక్క అంతరార్థాన్ని తెలియజేశారు. మూలం శ్రీమద్ భాగవతం 9వ స్కందం, తేట తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.